క్రోధినామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయము 8, వ్యయం 14, రాజ్యపూజం 4, అవమానం 5. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరంత వరకు కలత్ర స్థానమందున గురుడు తామ్రమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా చతుర్థ స్థానమంద సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతం నుండి సంవత్సరంత వరకు పంచమ ఏకాదశ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తున్నారు. సప్తమ స్థానమందు గురుని సంచారం ఈ రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి, ఉద్యోగ విజయాలు లభిస్తాయి. కొత్త భాగస్వామ్యం పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంలో సానుకూలంగా ఉంటాయి. మంచి చాకచక్యంతో కార్యాలను చక్కబెడతారు. ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఎక్కువ జీతం కలిగిన ఉద్యోగ అవకాశాలు, వ్యాపారాల్లో కృషి చేసి ఆదాయం పొందుటకు నాంది ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశివారికి మాతృగృహ విషయాలను సూచించే చతుర్థ స్థానం కుటుంబ రాశిలో శని సంచారం మీ తల్లి ఇల్లు వంటి కుటుంబ విషయాలు ప్రభావితం చేస్తుంది. విద్యార్థులకు చదువు ప్రభావితం అయ్యి ఆటుపోట్లకు గురవుతారు. ఇది మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఆలస్యమైన విజయం సాధిస్తారు. కానీ గత సంవత్సరాలుగా ఆలస్యం అవుతున్న న్యాయపరమైన విషయాలు ఒక కొలికి వచ్చి దానిలో విజయం సాధిస్తారు. సమృద్ధికి లోటు లేదు, కానీ ఎదుగుల అయితే ప్రస్తుతం సామాన్యంగా ఉంది. పై అధికారులతో సమయం పాటించడం చాలా మంచిది. వీళ్ళు ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. అదేవిధంగా ఒక 9 శనివారాలు శనికి తైలాభిషేకం చేస్తే మరి ప్రస్తుతానికి వీళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి కొద్దిగా శనికి తైలాభిషేకం చేసుకుని నువ్వులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది వీళ్ళకి. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.